మాస్క్ మ్యాండేట్ ఉన్న మాస్క్తో కాల్ చేయవలసింది. యువర్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్ హియర్. Sir, please report to the checklist immediately by Monday morning. Sunday is the day for your visit. Along with them, each cluster, special officer, along with route officers, మొత్తం జిల్లా అంతా గ్రూప్ అయితే క్లటర్ అయిపోతుంది, మేనేజ్ చేయలేం కనుక యూ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ నంబర్, స్పెసిఫిక్ వాట్సాప్ గ్రూప్ ఫర్ ఈచ్ క్లస్టర్. సో ఈ క్లస్టర్లో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ ఎన్కౌంటర్ ఇన్ ది ఫీల్డ్ యూ కెన్ పోస్ట్ దెమ్. వీఆర్ అవైలబుల్. కమాండ్ కంట్రోల్ రూమ్కి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ నారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. They will be operating from here only. This is the district command control room, and that is the district strong room. In the building below, district cooperative office chamber. This hall where we are being trained now is notified by the district collector as distribution and reception center. This is distribution and reception center. So, meeku the process telusu. Ee process lo manam chese panini nikshiptikarinchedi oka format. Everybody has a format. Every functionary has to report in the formats. అందువల్ల మీరు ఫెమిలియర్ అయితే, ఫార్మాట్తో ఫెమిలియర్ అయితే, ఫ్లాలెస్గా ఉంటే ద ప్రాసెస్ విల్ బి కంప్లీట్. లాస్ట్ టైము కొన్ని ఫార్మాట్స్ సరిగ్గా రాయకపోవడము, వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించడము, ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ షోస్ దట్ ఎంత బాగా ట్రైనింగ్ ఆన్ ఫార్మాట్ జరిగితే అంత బాగా ఎగ్జామ్ సరిగ్గా జరుగుతుంది. సో అందుకని ద నంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అన్ని మీకు పుస్తకాలు ఇచ్చున్నాము. అన్ని పుస్తకాలు ఇస్తున్నాం. ఈ పుస్తకాలు ఇచ్చిన దాన్ని మీరు చదవడమే కాదు, టుమారో యూ హ్యావ్ టు గివ్ ట్రైనింగ్ ఆన్ 15th ఆల్సో టు ది విజిలెన్స్ అండ్ హౌస్ స్టూడెంట్స్. బట్ నౌ మీరు చేసే పని కొన్ని ఉన్నాయి. రూట్ ఆఫీసర్ చేసే పని, రూట్ ఆఫీసర్ డ్రాస్ ద ఎగ్జామినేషన్ మెటీరియల్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్. మీరు అద్దెకి చీరాల ఉన్న రూట్ ఆఫీసర్ 19వ తారీఖు ఉదయము 7 o'clock you have to report here, right in this place, and you will draw the material from the district strong room. దీంట్లో ఈ మెటీరియల్ని మీకు ఎస్కార్ట్ తీసుకెళ్ళి you will deposit in the respective station house in the police station. అక్కడ పోలీస్ స్టేషన్లో సేఫ్ అండ్ సెక్యూర్ కస్టడీలో పెట్టి జిల్లా కలెక్టర్ గారు హూ ఇన్ ద కస్టోడియన్, హూ ఇన్ ద జాయింట్ కస్టోడియన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మీ అందరికీ ఆల్రెడీ పంపించడం జరిగింది, అప్లాస్ కూడా చేశారు. సో యూ హ్యావ్ టు ఆపరేట్ దట్ అకార్డింగ్లీ. సేఫ్ డిపాజిట్ చేస్తారు. ఓవర్ నైట్ అక్కడ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు అక్కడ విత్డ్రా చేసి రెస్పెక్టివ్ సెంటర్స్కి చీఫ్ సూపర్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చేస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఆఫ్టర్నూన్స్ పెరిగి ఎగ్జామినేషన్ తీసుకొని ఆ రెస్పెక్టివ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మార్నింగ్ సెషన్ అయిపోయిన దాన్ని వెనక్కి తీసుకుంటూ ఆఫ్టర్నూన్ తీసుకొని సీలింగ్ భాగంలో చూసుకొని వెనక్కి తెచ్చి యూ విల్ హ్యాండ్ ఓవర్ హియర్ ఇన్ ద రిసెప్షన్ సెంటర్. సో దిస్ ఇస్ ద రూట్ ఆఫీసర్ డ్యూటీ. ఈ రూట్ ఆఫీసర్కి చీఫ్ సూపరింటెండెంట్ హ్యాస్ టు బి టోటల్గా కంట్రోల్ ఉండాలి. ఈ చీఫ్ సూపరింటెండెంట్తో పాటు కలెక్టర్ గారి రిప్రజెంటేటివ్గా ఉన్న ఫుడ్ ప్లస్ శానిటైజర్తో హ్యాండ్స్ తీసుకెళ్ళాలి. అండ్ ప్లీజ్ ట్రస్ట్ మీ, ద కైండ్ ఆఫ్ కేర్ టేకన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ గోయింగ్ టు బి గివెన్. మీరే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి చిత్తూరు స్థాయి దాకా చేయబోయే శానిటేషన్ స్టాఫ్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి గివెన్ N95 మాస్క్. నాట్ ఉంటారు, హాల్ సూపరింటెండెంట్స్ కూడా ఇంక్లూడింగ్ శానిటేషన్ స్టాఫ్ ఆల్సో దే విల్ కేర్ ఆఫ్ 2 pairs of gloves. మార్నింగ్ సెషన్ ఒక పేరు, ఆఫ్టర్నూన్ ఒక పేరు. స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. సో ప్రికాషన్ కోసం ఎవ్రీబడి ఈస్ ప్రొటెక్టెడ్ దిస్ మాస్క్ అండ్ గ్లౌస్. దీంతో పాటు ఫ్రమ్ అవర్ సైడ్ ఈ ప్యాకింగ్ మెటీరియల్లో వచ్చేది వర్షాకాలం ఆల్రెడీ వచ్చేసింది. రేపు ఇచ్చే ఆర్డర్స్లో ఇంజనీర్స్ని కోవిడ్ వారికి సంబంధించి వీడియో గారికి నాకు వచ్చింది, బయటపడ్డాం. సో వీ డే అడిషనల్ రెమ్యూనరేషన్ అవసరం. దే ఆర్ పేడ్ 1000 rupees రెమ్యూనరేషన్. దీని ఆల్సో ఎంకరేజ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో OMR షీట్స్లో కూడా మార్కులు వస్తుంది. దిస్ నో నీడ్ ఫర్ కంపారిజన్. స్ట్రైట్ అవే వీఆర్ కవరింగ్ ది we'll request to provide assistance of videographers. Every center will be given to bulks of 8 వస్తాయి. సో ఇక్కడ ఇచ్చాము కొన్ని మిగిలిపోయినాయి, అక్కడ ఇచ్చామని మాట లేకుండా మల్టిపుల్స్ ఆఫ్ 60% లోడ్ మాత్రం ఇప్పుడు మనం క్యారీ ఆన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా హ్యూమన్ రిసోర్స్ డిప్లాయ్మెంట్ ప్రాపర్గా చేయడమే నాకు తెలిసినంత వరకు ఎలాంటి అవకతవకలు జరగకుండా మనం ఏదైతే టాస్క్ మనకు ఉందో దాన్ని మనం అకంప్లీట్ చేయవచ్చు. సో
ఆ క్రమంలో చూసినప్పుడు ఇక్కడ ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ పరంగా చూస్తే మనకు 3 లెవెల్స్ కనిపిస్తాయి. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఎవరైతే నేను ఇన్ఛార్జ్గా పెట్టానో వాళ్ళు వర్టికల్గా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్టివిటీ లేదా ఫర్ దట్ టాస్క్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాస్క్ ఫోర్స్. రెండోది ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎగ్జామినేషన్ నిర్వహణ, దానికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్లో ఒక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇక్కడ ఏది రెఫరెన్స్గా ఉంటుందంటే ఎగ్జామినేషన్ సెంటర్ రెఫరెన్స్గా ఉంటుంది. క్లస్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సెంటర్ ఈజ్ ద యూనిట్. కొన్ని గ్రూప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఓవరాల్గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని నేను స్పెషల్ ఆఫీసర్గా వేసి ఆయన ఛార్జ్లో పెట్టి ఆ సెంటర్స్లో ఎగ్జామినేషన్ స్వేచ్ఛగా సజావుగా జరగాలి. సో దట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. ఇంకా థర్డ్ లెవెల్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సపోర్ట్ రోల్, అంటే ఎగ్జామినేషన్ అక్కడ ఇబ్బంది లేకుండా జరగడానికి మనకు సపోర్ట్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ 3 ఉన్నాయి. ఆ 3 అన్నమాట. దాంట్లో పోలీస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్, దెన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపల్ కమిషనర్స్ ఆర్ పంచాయత్ సెక్రటరీస్ who are in charge of sanitation, then providing some temporary amenities like drinking water. ఆ తర్వాత టీఎం అండ్ హెచ్ఓ. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కోవిడ్ ఇప్పుడు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కొంత సపోర్ట్ సర్వీస్ సెటప్ చేయాలి. సో ఇది సపోర్టింగ్ లెవెల్. సో ఈ రకంగా పక్కాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్కి వస్తే క్లియర్ కట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్స్ అన్నీ కూడా ఇస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చాను. ఆ కోసం ఆ కాపీ మీకు అందరికి కూడా చేరుతుంది అనుకుంటా. చేరకపోతే వాట్సాప్లో ఇప్పుడు షేర్ చేస్తారు. దీంట్లో ఈ ఇందాక నేను చెప్పినట్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఈస్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఓఎస్టీ చాంపేశ్వర్ అని ఉన్నారు. ఆమె జనరల్గా కోవిడ్ కానీ ఇట్లాంటి ఏవైనా ఒక టైం షెడ్యూల్తో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆమె సర్వీసెస్ పే చేసుకుంటారు. ఎస్పీ నెంబర్ ఉంది, చాంపేశ్వర్ నెంబర్ కూడా షేర్ చేయమని చెప్తాను. ఎవరైనా సరే ఏదైనా సెక్యూరిటీ డైమెన్షన్లో ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా కూడా అంతా మాట్లాడవచ్చు. సో పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఫర్ స్ట్రాంగ్ రూమ్. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ కలెక్టరేట్తో ఉంది. ఆ తర్వాత మూమెంట్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, ఇది చాలా క్రిటికల్ యాక్టివిటీ. స్ట్రాంగ్ రూమ్ నుంచి బూత్ ఆఫీసర్స్ ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంతా తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేర్చాలి. ఆ క్రమంలో మెటీరియల్ మూమెంట్ ఉంటుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో ట్రాన్సిట్ అరేంజ్మెంట్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కాస్త ఎగ్జామినేషన్ ముందు రోజు కంటే, అంటే 20వ తారీఖు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే మనం 19వ తారీఖు కాకుండా 18వ తారీఖు సాయంత్రం ఆఫ్టర్నూన్, నాట్ ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈ 18 సాయంత్రం మెటీరియల్ ఆ రెస్పెక్టివ్ సెంటర్స్ చేరుకున్నాక, సెంటర్ అంటే ఆ సెంటర్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ గిద్దలూరు ఉంది, గిద్దలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్స్కి గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ట్రాన్సిట్గా మనం 18 సాయంత్రం బూత్ ఆఫీసర్ అక్కడ పోలీస్ స్టేషన్, ఒక డిజిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్లో సేఫ్గా దాన్ని డిపాజిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఎగ్జామినేషన్ జరిగే రోజు మార్నింగ్ దాన్ని తీసుకోవచ్చు, లేదా 19వ తారీఖు సాయంత్రానికి చేర్చుకొని తీసుకోవచ్చు. సో ఆ రకంగా
అట్లాంటి ఒక ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసే విధంగా పోలీసు మీద బాధ్యత ఉంది. ఈ ట్రాన్సిట్ కస్టడీ మనకు అరేంజ్ చేస్తారు వాళ్ళు. ఇదే కాకుండా ఎగ్జామినేషన్ సెంటర్ జరిగే అర్బన్ ఏరియా కావచ్చు, లేదా ఒక గ్రామ పంచాయతీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ 144 ఇంప్లిమెంట్ చేయాలా. తర్వాత ఈ కాపీ మిషన్స్ కానీ, జిరాక్స్ మిషన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఆ రోజు ఆపరేట్ అవ్వకుండా క్లోజ్ చేసేయాలి. ఇది మనం అట్లాగే ఈ కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ చేసే విషయంలో కూడా ఎవరైనా సహకరించకపోతే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ యాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఒక క్యాండిడేట్ నేను శానిటైజర్ రాసుకోను, ఫేస్ మాస్క్ పెట్టుకోను, లేకపోతే ఏదైతే వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ కోవిడ్ ప్రికాషన్ కింద అట్లాంటి వాళ్ళు ఎవరున్నా ఉంటే పోలీస్ విల్ టేక్ కేర్. ఇంకా జేసీ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో చైతన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ది యాక్టివిటీస్ అండ్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇంకా సిఇఓ విషయానికి వస్తే ప్రధానంగా డిఎస్సిలో కన్వీనర్ కాబట్టి ఓవరాల్గా ఈ ఏదైతే మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి స్టెప్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోవాలో వాటన్నిటికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ చేయడం కానీ, తర్వాత ఇట్లాంటి మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకుంటూ, దాంతోపాటు కస్టడియన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసిప్షన్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ పేపర్, ఎగ్జామినేషన్ సెంటర్కి మెటీరియల్ అంతా కూడా ఇచ్చి అది సేఫ్గా అక్కడ చేర్చి తిరిగి మళ్ళీ యూజ్డ్ మెటీరియల్ అంతా కూడా యూజ్డ్ అన్యూజ్డ్ మెటీరియల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి స్ట్రాంగ్ రూమ్కి. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది, వాళ్ళకి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా. సో ఈ రకంగా ఇట్లా అట్లాగే ఎగ్జామినేషన్ అయిన తర్వాత మొత్తం ఏదైతే మెటీరియల్ అంతా ఉంటుందో దాన్ని అంతా కూడా స్టేట్ లెవెల్ సెంటర్కి డిజిగ్నేటెడ్ ప్లేస్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడికి పంపించాలి, డిస్పాచ్ చేయాలి. ఇంకా డిఆర్ఓ గారికి ప్రధానంగా ఈజ్ ఆల్సో జాయింట్ కస్టడీ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వెహికల్ అరేంజ్మెంట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ డిటిసి యాజ్ వెల్ యాజ్ ఆర్ఎంఆర్టీసీ. సో వెహికల్ మూమెంట్ ఆ వెహికల్స్ అవసరం కాబట్టి డిఆర్ఓ గారు దానికి బాధ్యత వహిస్తున్నారు. ఇంకా డిఈఓ సుబ్బారావు ఈజ్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మొబిలైజేషన్ and also conduct training program like this along with CEO, and also you should provide scribe facilities center wise as per the requirement in the field. So ఇది సుబ్బారావు గారికి ఇచ్చినటువంటి బాధ్యత. ఇవన్నీ మీకు తెలియాలి. వీటి మీద ఈ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ ఈ సబ్జెక్ట్ వారిగా వర్టికల్గా ఉంటాయి. మీరేమో ఈ సబ్జెక్ట్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఎగ్జిక్యూటివ్ లైన్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాల్సిన అవసరం రావచ్చు. ముఖ్యంగా క్లస్టర్ సూపర్వైజరీ ఆఫీసర్స్ ఆర్ క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్స్, శానిటేషన్ at every examination center as well as management of the ensure make arrangement CCTV video coverage of Jilla Parishad atano material procurement main subject. దాంతో పాటు సిఇఓ గారికి ఇంకా ఏదైనా మిస్సిలినియస్ ఐటమ్ యాజ్ అడ్జస్టెడ్ బై ది జాయింట్ కలెక్టర్ ఆర్ సార్. నేను ఇందాక చెప్పినట్టు ఈసారి మనకు ఇది స్పెషల్గా ఒక సందర్భం ఉంది, అది కోవిడ్ ప్రివలెన్స్. ఇంతకుముందు కేవలం ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర డిప్లాయ్ చేసేటువంటి బాధ్యత మనం డిఎంఎంట్ వరకు పెట్టేవాళ్ళం. ఇప్పుడు కోవిడ్ ప్రికాషన్ సంబంధించి కూడా కొంత వాళ్ళు లాజిస్టిక్ సపోర్ట్ చేయాలి. ఆ రకంగా ఆల్రెడీ దానికి చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి మీరు కూడా ఏమైనా సందేహాలు ఉంటే డిఎంఎండ్తో డైరెక్ట్గా మాట్లాడి మరి ఎన్షూర్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో డిఎంఎండ్తో డైరెక్ట్ అనుకుంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్. ఈ సెంటర్స్ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో పడతాయో వాళ్ళు కూడా ఎస్ఎంఎస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను నేను. సీనియర్ మెడికల్ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ కనెక్షన్ విత్ కోవిడ్ మేనేజ్మెంట్ ఆపరేషన్
Kumari, Deputy Chief Executive Officer. She is made in charge to take care of, all kinds of performance. So మీరు ఇందాక చూస్తే ఒక చీఫ్ సూపరింటెండెంట్గా మళ్ళీ ఎన్నో ప్రభావాల్లో మీరు సమాచారాన్ని ఇవ్వాలి, రూట్ ఆఫీసర్స్ ఇవ్వాలి, ఇట్లా ఈవెన్ స్పెషల్ ఆఫీసర్స్ ఇన్ ద బిగినింగ్ ఇవ్వాలి. సో ఇట్లా ఈ ప్రభావాలంతా కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకోవడం, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు, ఇచ్చింది కరెక్ట్గా ఉందా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ రకంగా ఈ ప్రభావ మేనేజ్మెంట్ అంతా కూడా చూసుకునే విధంగా ఆమెకి అప్పచెప్పామన్నమాట. సో దిస్ లర్నింగ్ అంటారు ఇది యాక్టివిటీ వారిగా. సో మీరందరూ కూడా వీళ్ళతో సమన్వయంతో పనిచేయాలా. ఆ తర్వాత ఇంకా ఎగ్జిక్యూటివ్ లైన్కి వస్తే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ బేసిస్ మీద ఎగ్జిక్యూటివ్ లైన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లెవెల్లో మనకు ఒక ప్లస్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు సపోర్ట్గా ఈ మూమెంట్ ఆఫ్ ది మెటీరియల్, అట్లాగే సూపర్విజన్ ఆఫ్ ది వేరియస్ ఈవెంట్స్ కనెక్టెడ్ టు కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూట్ ఆఫీసర్ చేయాలి. ఇక్కడ రూట్ ఆఫీసర్ అంటే తహసీల్దార్స్ని ఎంపీటీఓస్ని వేసాము. రూట్ అంటే కేవలం రూట్లో అని కాదు, యు ఆర్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్సో. అది అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓలతో మాట్లాడుకుని ఈ లాంగ్ ఆర్డర్ డైమెన్షన్లో 144 ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ అంటే కేవలం గ్రూప్లో తిరగడం అనేది కాకుండా కాస్త ఎక్స్టెన్సివ్గా మీ రోల్ ఉంది, ఇంక్లూజివ్గా ఉంది. సో దాన్ని ఫీల్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆల్సో. అట్లాగే దాని మీద చర్చలు జరుగుతాయి, తర్వాత అడ్వర్స్గా పబ్లిష్ చేస్తారు, టీచర్స్ దాన్ని ఆ యాంగిల్లోనే చూడాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చీఫ్ సూపరింటెండెంట్ రోల్ అనేది ఇక్కడ చాలా క్రిటికల్. ఎక్కడా కూడా ఏమైనా అవకాశం జరిగింది, పొరపాటు జరిగిన దానికి ఆస్కారమే ఇవ్వకూడదు. తర్వాత సెంట్రల్ సూపర్వైజర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, ఇతను డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు మామూలుగా. అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది చీఫ్ సూపరింటెండెంట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆఫీసర్ రిప్రజెంటింగ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడ ఒక అబ్జర్వర్ లాగా ఉంటాడు. సో అతను కానీ అక్కడ ఇవన్నీ కూడా ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్లో మరి 1 day బిఫోర్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఏమైనా సరే మాల్ ప్రాక్టీసెస్ జరిగేదానికి అవకాశం ఉందా లేదా కాబట్టి ఇది. సో యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. యు ఆర్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్. సో యు ఆర్ రిప్రజెంటింగ్ మీ